సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటుంది. కూటమి తరపున అభ్యర్థుల నామినేషన్ల ఫైలింగ్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయితే విజయవాడ చుట్టూ రాజుకున్నటువంటి రాజకీయం రోజు రోజుకి కాక రేపుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో దిగడం, మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలోని కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి రోజుకొక స్టేట్మెంట్ వస్తుంది? సుజనా చౌదరి గారు అయితే ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. నిన్న ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. సో ఓవరాల్గా పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం మాత్రం స్టేట్ మొత్తాన్ని ఒక అటెన్షన్కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోతిన మహేష్ ఇవాళ కూడా మళ్ళీ ఆరోపణలు చేశారు. ఏ విధంగా చూడాలి? అసలు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారన్న విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. అదే రకంగా 3 ఏరియాలు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్ అయితే 4వ ఏరియా విజయవాడ పశ్చిమం అవుతుందండి. ఎందుకంటే వ్యాపార నిమిత్తం అడ్డాగా వర్తక వ్యాపారాన్ని ఇచ్చాం కానీ, లేకపోతే అన్ని రంగాలలో కానీ విజయవాడ పశ్చిమం అనేది కీలకం. అదే రకంగా అదే ఏరియాలో బలమైన నాయకుడు అని జనసేన ఉప్పొంగిపోతున్నటువంటి బీసీ నాయకుడుగా పేరుగాంచినటువంటి పోతున మహేష్. ఇతను కేవలం పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చెయ్యేస్తే పెరిగినటువంటి నేత. చెయ్యి తీస్తే సున్నాగా మారిపోయే పరిస్థితి. అంటే చెయ్యి తీస్తే అతని విలువే ఉండదండి. అంటే ఒక సున్నా పక్కన 1 ఉంటేనే వాల్యూ. ఆ సున్నా లాంటి వ్యక్తి పోతున మహేష్, 1 లాంటి వ్యక్తి అన్న పవన్ కళ్యాణ్ గారు. ఎనీవే, అతను పార్టీలోంచి బయటికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ సీటు ఖచ్చితంగా గెలవాలి, అది ఇంపార్టెంట్ సీటు అనేటటువంటి ఒక ధీమా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నీడండి. అదే రకంగా ప్రత్యక్ష ఎన్నికలకి ఇప్పటి వరకు బయటికి రానటువంటి సుజనా చౌదరి గారు మొట్టమొదటిసారిగా వచ్చారు ప్రత్యక్ష ఎలక్షన్స్కి. అంటే దీని గురించి కొంచెం అలవాటు కూడా అయి ఉండాలి వారికి. ప్రత్యక్ష ఎలక్షన్ గతంలో పోటీ చేస్తాము, ఆ ఏరియా గురించి కొంచెం గ్రిప్ ఊహగా ఉండాలి. కానీ ఇక్కడ పోతిని మహేష్ వెళ్ళిపోవడం వల్ల నగరాలు మొత్తం కమ్యూనిటీ అంతా అతనితో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ముస్లిం కమ్యూనిటీ, అంటే బీజేపీకి అగెనిస్ట్ కాబట్టి ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా పోతిన మహేష్ వర్గం, ముస్లిం కమ్యూనిటీ అంతా ఒక పక్షాన వెళ్ళిపోతుంది, అంటే వన్ సైడ్ అయిపోతుంది అనేటటువంటి టాకు రాష్ట్రం మొత్తం ఉంటుందండి. కానీ నగరాలకి సంబంధించి పైలా స్వామినాయుడు గారని ఒక కాంగ్రెస్లో బలమైన అభ్యర్థి అండి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయినటువంటి నాయకుడు ఆయన. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అంటే అన్ని సెంట్రల్ పార్టీలే కదా. అటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి అతను బీజేపీ కండవా పట్టుకొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. అదే రకంగా నగరాల కమ్యూనిటీలో మొదటి నుంచి బీజేపీ, అంటే 92లో ఒకటి, 95లో ఒకటి, 2004లో ఒకటి కాకుండా బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఉండేటటువంటి మొదటి నుంచి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరామ్ గారు, అటూరి శ్రీరామ్ గారు. సో ఈ శ్రీరామ్ గారు, ఈ పైలా స్వామినాయుడు గారు, వీళ్ళిద్దరూ నగరాల కమ్యూనిటీ బలమైన నాయకులు. ఒకళ్ళు ఆర్ఎస్ఎస్లో, ఒకళ్ళు కాంగ్రెస్లో. సో ఒకవేళ నగరాలు అనేది కమ్యూనిటీ 100% ఉంటే దాంట్లో 60% పైలా స్వామినాయుడు అండర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఒక 20-30% నాకు తెలిసి ఈ శ్రీరామ్ గారు. అంటే ఆల్మోస్ట్ అందరూ ఒకటే, కాంగ్రెస్ అయినా ఇక్కడ ఆర్ఎస్ఎస్ దళాలైనా ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది. ఒక 20% ఏమో ఆయన వెనకాల వచ్చేవాళ్ళు బహుశా, అది కూడా ఏదైతే పోతున మహేష్ గారు. ఇకపోతే ముస్లిం వర్గం, ముస్లిం వర్గాన్ని ఒక 100% వేసుకోండి. 100% ముస్లిం వర్గాల్లో జలీల్ ఖాన్ గారు గతంలో పోటీ చేసినారు, మీ అందరికీ తెలుసు. జలీల్ ఖాన్ గారు ఈరోజు ఏదైతే గౌరవ సుజనా చౌదరి గారితోనే మీ ప్రయాణం, నేను దగ్గరుండి భారీగా గెలిపించి ఆ సీటు మీకు గిఫ్ట్గా ఇస్తాను, ఇదే మాట ఇచ్చాను చంద్రబాబు గారికి. నాకు సీట్ ఇవ్వకపోయినా పోనీలేండి, ఆ స్థాయికి మించిన వ్యక్తికి సీట్ ఇచ్చారు. ఇతను 100 రెట్లు మనం అందుకోలేనంత స్థాయి గల వ్యక్తి ఈరోజు విజయవాడ పశ్చిమానికి వస్తే అటు కనకదుర్గమ్మ గుడి డెవలప్ అవుతుంది, ఇటు ఆ గుడికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో 1 టౌను, ఆ ఏరియాలో కొండల ప్రాంతాల మీద ఎక్కువ గృహాలు ఉంటాయండి. వాళ్ళు డెలివరీలకైనా ముసలి వాళ్ళకైనా పైకి ఎక్కలేని పరిస్థితి. అతను వాడే హై టెక్నాలజీలో
సింగపూర్ కొండల మీద ఎలా పైకెక్కేసి వెళ్ళగలుగుతారు ఇళ్ళకి, ఇటువంటి రోపులు, అదే రకంగా గాంధీ హిల్ డెవలప్మెంటు, అదే రకంగా భవానీ ఐలాండ్ డెవలప్మెంటు, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి చేయాలి. 100% నేను రాకముందు ఒకటి, నేను వచ్చాక ఒకటి అంటూ సుజనా చౌదరి గారు ఉన్న 5 సంవత్సరాలు కూడా బలమైన ముద్ర వేయాలి అంటూ అతను ఒక ప్రామాణికంగా తీసుకున్నారండి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది ఎక్కడైనా కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు. కానీ ఆయన వర్తకంగా ఒక 350 రూపాయలకి ఫ్యాన్ అమ్ముకుంటూ ఈ 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో నేను తిరిగానండి. ఇక్కడ వర్తక కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆయన ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి నేను. నాకు నేషనల్ పార్టీలో వెళ్ళాలన్న ఉద్దేశంతో నేషనల్ పార్టీకి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడి నుంచి వచ్చానో ఆ పునాదిని ఎప్పుడు నేను కించపరుచుకుంది కాదు అంటూ గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేవారండి. అదే రకంగా పోతుల మహేష్ గారు మీ గురించి మాట్లాడుతున్నారు సార్, కౌంటర్ ఇవ్వమంటే పార్టీలోంచి వెళ్ళిపోయి విన్న వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అతనేదో సిద్ధాంతాలు అంటూ పవన్ కళ్యాణ్ గారు వెనకాల తిరిగి ఆ సిద్ధాంతాలను వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం అనేది సమయం వృధా. సో నేనేం పని చేయాలి, నేను జనాల్లోకి ఎలా వెళ్ళాలి, నేను ఎలా గుర్తింపు పొందాలి అనే తాపత్రయంతో ఉండాలి. కానీ అవతల వ్యక్తిని కించపరచడం, మాట అనడంలో నేను ముందుండనండి అన్నారు. ఇందాక మీకు ఏం క్లారిటీ ఇచ్చానంటే, నగరాలు కమ్యూనిటీ స్వామినాయుడు గారు, శ్రీరామ్ గారి ద్వారా మనతోనే ఉందని మరొకసారి, జలీల్ ఖాన్ గారు, తర్వాత నాగుల్ మీరా గారు. సో నాగుల్ మీరా గారు అనే వ్యక్తి 92లో పోటీ చేశారు. కేవలం 2-3 వేలు మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బహుశా ఆయనకి ఎన్నిసార్లు సీట్ అవకాశం వచ్చినా బహుశా అది కూటమిలో త్యాగంగానే పోతూ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని వీడినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఈరోజు ఏదైతే సుజనా చౌదరి గారు క్యాన్వాయ్ మీద వెళ్తుంటే మైకుతో మాట్లాడుతూ అనర్గళంగా ఈ వయసులో తన శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ తెలుగుదేశం పార్టీ నాకు ఏమాత్రం విలువిచ్చింది, తెలుగుదేశం పార్టీ నాకు సీట్ ఇవ్వలేదు అంటూ కాకుండా ఖచ్చితంగా ఎలా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు గొప్పవి, వాటికి కట్టుబడి మేము పనిచేస్తాము, గొప్ప వ్యక్తి సుజనా చౌదరి గారు అంటూ మనస్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి. కానీ ఒకవైపు వైసీపీ నాయకులు అది కమర్షియల్గా అంటే డబ్బు పెట్టి సీటు కొనుక్కున్నారు సుజనా చౌదరి అనేటువంటి విమర్శ చేస్తున్నారు. ఆర్యవైశ్యులకి అక్కడ ఓటు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కానీ ఆ సామాజిక వర్గాన్ని అణగదొక్కారు. అలానే ముస్లింలకి, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సీటు, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఉద్దేశపూరితంగా సుజనా చౌదరిని అక్కడ డంప్ చేశారనేటువంటి విమర్శ కేసినేని నాని గారు స్వయంగా చేస్తున్నారు. వైసీపీ నాయకులు అంతే బలంగా వినిపిస్తున్నారు. సో దీనికి సమాధానం ఏం చెప్తారు సార్? అవంతా నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన ఒక 10 మంది అభ్యర్థులు లైన్లో పెట్టి సుజనా చౌదరి గారిని పెడితే ఈ 10 మంది మాకొద్దు సార్, మాకంటే 100 రెట్లు ఆ ఏరియాని డెవలప్ చేయగల వ్యక్తి సార్. ఈరోజు జోగి రాసుకుంటే ఏమొస్తుంది సార్? బూడిద ఏమొస్తుంది? ఈరోజు బాగా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి, మోడీ గారితో స్వయంగా మాట్లాడగల వ్యక్తి, చంద్రబాబు గారితో ఏదైతే సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి, అటు సెంట్రల్లోను స్టేట్లోను ఎన్నో రకాలైన పనులు తెచ్చుకుంటూ ఈరోజు ఆ ఏరియాని డెవలప్ చేయగల నాయకుడు అతనేనంటూ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాగుల్ మీరా గారు, బేగ్ గారు, జలీల్ ఖాన్ గారు, కాంగ్రెస్లోంచి వచ్చిన స్వామినాయుడు గారు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఒక్క తాటిగా ఒక వ్యక్తి పెద్దన్న పాత్ర పోషిస్తుంటే ఇంకా కూడా డబ్బేంటి సార్? ఒకవేళ డబ్బుతో సీటు కొన్నారని మీరు భావిస్తే ఆయనకి మించి డబ్బు పెట్టగల వాళ్ళు వచ్చినా ఆయన్ని మించిన వాళ్ళు లేరు సార్, పరిపాలనా విధానంలో కానీ, డిసిప్లిన్లో కానీ, ఇంకొక విషయంలో కానీ. సో ఇక్కడ మంచివాడు కావాలి, బలంగా మోయగలవాడు అయితేనే కదా సార్ మా అందరి బాధల్ని తీర్చగలుగుతాడు. ఎప్పుడు బలహీనుడు అంటూ మీరు మాట్లాడతారే, బలమైన నాయకుడిని తీసుకొస్తేనే, అంటే ఆర్థికంగా, అంగబలంగా, స్టేట్లోను సెంటర్లోను ఖచ్చితంగా ఒక నిలబడగల నాయకుడు. ఈరోజు విజయవాడ పశ్చిమం అంటే విజయవాడ వెస్ట్ అంటే ది బెస్ట్ అనేలాగా ఈరోజు ఒక స్మార్ట్ సిటీ లాగా భారతదేశం అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం విజయవాడ వైపు తిప్పి చూసేలాగా ఒక కొండలో ఇన్ని రోపు యాప్లు ఉన్నాయా? రోప్తో ఇలా పైకి వెళ్ళిపోవచ్చా? కొండ మీద ఉన్నటువంటి ఒక దళితుడు, పేదవాడు కూడా ₹1 ఖర్చు లేకుండా ఈ రోప్లో అతి సునాయాసంగా కిందకు దిగిపోవచ్చా? అదే రకంగా డెలివరీ అప్పుడు మెడిసిన్ కూడా ఏటీఎం మిషన్ లాంటిదండి. అంటే మనం ఒక కార్డు స్వైప్ చేస్తే తలనొప్పి అంటే దానికి సంబంధించిన మెడిసినే కింద పడేలాగా ఇవంతా కూడా సింగపూర్ టెక్నాలజీ ఉందటండి. ఎందుకంటే నేను
ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను కానీ కాబట్టి ఒకటి అంటే నాకు ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో రజనీ గారు మీరు చెప్పినట్టుగా విజయవాడ వెస్ట్ విషయంలో ఓకే కావచ్చు, కానీ జనసేన పార్టీలో మొదటి నుంచి కూడా జెండాలు మోసిన వాళ్ళకి అన్యాయం జరిగింది, తిరుగుబాటు అభ్యర్థులని. ఈరోజు కూడా మనుక్రాంత్ రెడ్డి లాంటి నాయకుడు నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళి జాయిన్ అయినటువంటి పరిస్థితి వైసీపీలో. అటు కాకినాడ మాజీ మేయర్గా ఉన్నటువంటి సరోజ వెళ్ళి పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. అలానే ఎక్కడ చూసినా కానీ వీర మహిళలు అని చెబుతూ మహిళల్ని అవమానిస్తున్నారు జనసేన పార్టీలో. అలానే జనసేన పార్టీలో రియల్గా ఉన్నటువంటి నాయకులను అవమానిస్తున్నారు. అందుకని అందరూ కూడా బయట పార్టీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏం సమాధానం చెప్తారు దీనికి? సార్, పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే అధినాయకుడు చెప్తాడు సార్, సొంత ప్రయోజనాల కోసం వచ్చేటట్టయితే ఈ పార్టీ మీకు సూటబుల్ అవదమ్మా, మీరు ఇంకేదైనా పార్టీలో చేరండి. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం చేరేటట్టయితేనే మీరు పార్టీలోకి రండి. ఎందుకంటే పార్టీలో మీ సొంత ఎజెండా ఉండదండి, పార్టీ ఎజెండానే ఉంటుంది. రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం కాలిపోయే కొవ్వొత్తిలాగా ఉండగలిగితేనే జనసేన అనేది రాష్ట్రం మొత్తం వెలుగునింపగలుగుతుందండి. ఈరోజు మీరు చెప్పింది వాస్తవమా అవాస్తవమా అంటే కొద్ది గొప్ప పార్టీకి పనిచేసిన వాళ్ళకి సీట్లు రాలేకపోవచ్చు, కానీ ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు ఎదుర్కోవాల్సిన వ్యక్తి కూడా బలంగా ఉండాలండి. బలహీనుడు ఉంటే తట్టుకోలేని పరిస్థితి, అందులోనూ బలహీనుడు నుంచోబెడితే ఆ వ్యక్తిని కూకటి వేళ్లతో పెకిలించి వేయగల సమర్థుడు అవతల వ్యక్తి దగ్గర ఉండే ఆర్థిక బలం, అంగబలం అండి. ఎందుకంటే సపోజ్ నాకే సీటు కావాలంటూ నేను ఒక 20-30 కోట్లు నా ఆస్తులన్నీ అమ్మి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి నిలబడతానండి. అవతల వ్యక్తి 50 కోట్లు 100 కోట్లు పెట్టేస్తే గాల్లో నేను ఎగిరిపోతానండి, అంటే అంత తేలిగ్గా ఓడిపోతాను. అప్పుడేమవుతుంది, ఆ 30 కోట్లు నేను అప్పు సప్పు తెచ్చి కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేసి గెలవలేకపోగా నన్ను నమ్ముకున్న ప్రజల్ని కూడా గెలిపించలేని పరిస్థితిలో అయిపోతుందండి. ఇక్కడ నువ్వు గెలవడమా నేను గెలవడం అనేది అంతిమ లక్ష్యం కాదండి, రాష్ట్రంలో కూటమి గెలవడం ముఖ్యం. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది రజనీ గారి అభిప్రాయం. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఎలక్షనీరింగ్ జరుగుతున్నటువంటి విధానం చూస్తే జనసేన పార్టీ కూటమి అభ్యర్థి, జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉందంట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.